తెలంగాణలో రేషన్ కార్డులపై మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనుంది. ఈ మేరకు కార్డులు ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు చేరాయి. త్వరలోనే రేషన్ షాపులకు పంపించి అక్కడి నుంచి లబ్దిదారులకు ఇచ్చేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏటీఎం కార్డు సైజులో తయారు చేసిన ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై ఎడమవైపు సీఎం రేవంత్ రెడ్డి, కుడివైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. ఈ రెండు ఫోటోల మధ్యలో తెలంగాణ ప్రభుత్వం లోగో, లబ్దిదారుని పేరుతో పాటుగా ప్రస్తుతం కొనసాగుతున్న ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్, క్యూఆర్ కోడ్ ను ముద్రించారు. ఒక్కో రేషన్ షాప్ లో ఎంతమంది లబ్దిదారులున్నారో ఆ సంఖ్యను అనుగుణంగా ప్యాక్ చేసి మండలాల వారీగా పంపించారు. తెలంగాణలో రేషన్ కార్డు లబ్దిదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనుంది. ఈ మేరకు కార్డులు ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు చేరాయి. త్వరలోనే రేషన్ షాపులకు పంపించి అక్కడి నుంచి లబ్దిదారులకు ఇచ్చేందుకు ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏటీఎం కార్డు సైజులో తయారు చేసిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై ఎడమవైపు సీఎం రేవంత్ రెడ్డి, కుడివైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. ఈ రెండు ఫోటోల మధ్యలో తెలంగాణ ప్రభుత్వం లోగో, లబ్దిదారుని పేరుతో పాటుగా ప్రస్తుతం కొనసాగుతున్న ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్, క్యూఆర్ కోడ్ ను ముద్రించారు. ఒక్కో రేషన్ షాప్ లో ఎంతమంది లబ్దిదారులు ఉన్నారో ఆ సంఖ్యను అనుగుణంగా ప్యాక్ చేసి మండలాల వారీగా పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణలో త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించి రేవంత్ సర్కార్ ఎవరైతే రేషన్ కార్డు లబ్దిదారులు ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇప్పటికే ఏదైతే జిల్లాల వారీగా ఎంతైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఆ సంఖ్యకు తగ్గట్టుగా రేషన్ కార్డులను, స్మార్ట్ రేషన్ కార్డులు అన్నింటినీ కూడా ఆయా షాపులకు ఇప్పటికే పంపించి అక్కడి నుండి లబ్దిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 97 లక్షలకు పైగా ఈ రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరికొంతమందికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇక దీంతో ఈ రేషన్ కార్డుల సంఖ్య 1 కోటికి పైగా ఉండే అవకాశం కూడా ఉంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరిగింది. ఇక రేషన్ కార్డు గతంలో ఏదైతే బుక్స్ తరహాలో ఉంటే వాటిని మార్చి ఫ్యామిలీ ఫోటోలతో కూడిన కొత్త రేషన్ కార్డులను అప్పటి ప్రభుత్వం 2006లో జారీ చేసింది. ఇక ఆ తర్వాత 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ వచ్చాక కూడా అధికారంలోకి వచ్చాక ఇక రేషన్ కార్డులను అంతగా పట్టించుకోలేదు. ఇక 2023 నాటికి రాష్ట్రంలో 90,36,856 రేషన్ కార్డులు ఉండగా 1,59,00,000 మంది లబ్దిదారులు కూడా ఉన్నారు. ఇక 2023 డిసెంబర్లో మరొకసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డులపై దృష్టి సారించింది. ఇక 2025 ఫిబ్రవరి నుంచి అర్హులైన వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు మార్పులకు, చేర్పులకు కూడా అప్లికేషన్ తీసుకుంది. ఇక దీంతో ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో కార్డుల సంఖ్య 1,06,28,008కి చేరగా ఇక దాదాపు రాష్ట్రంలో ఈ రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 3,42,50,000 మందికి కూడా పెరిగింది. ఇక దాదాపుగా అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు అందించింది, ఇక మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ రేషన్ కార్డులపై దృష్టి సారించింది. ఇక త్వరలో ఇవ్వబోయేటువంటి స్మార్ట్ రేషన్ కార్డులో ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే ఆ స్మార్ట్ రేషన్ కార్డులను కూడా డిజైన్ కూడా సిద్ధం చేసింది. ఏటీఎం కార్డ్ సైజులో
ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఉంటాయి. ఇక కార్డుల ఎడమ వైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, కుడివైపు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండబోతోంది. ఇక ఈ రెండు ఫోటోల మధ్యలో తెలంగాణ ప్రభుత్వం లోగో, లబ్ధిదారుని పేరుతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, అలాగే క్యూఆర్ కోడ్ ను కూడా ఈ స్మార్ట్ కార్డ్ లో ముద్రించబోతున్నారు. ఇక ఏదైతే ఒక్కొక్క రేషన్ షాప్ లో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారో ఆ సంఖ్యకు అనుగుణంగా ప్యాక్ చేసి మండలాల వారీగా ఇప్పటికే పంపించడం జరిగింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు త్వరలోనే ఎవరైతే ఈ రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అందించబోతుంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.